కాకుమాన్ గారు, ఏంటి రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టులే కాదు, వైఎస్ఆర్సీపీ కూడా పాపం చాలా పెద్ద బాధితురాలుగా మారిపోయింది ఆ పార్టీ. ఏంటి మీ పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందను రాష్ట్రంలో? సార్, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు ముందుగా నమస్కారాలు. పోలీసు వ్యవస్థ పనితీరు ఆంధ్ర ప్రజలు బాగానే చూస్తూ ఉన్నారు. అందరూ మీ ఫ్యామిలీ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్యామిలీనా? మా ఫ్యామిలీ కూడా పోలీస్ కాబట్టి డిపార్ట్మెంట్. వాస్తవాలు చెప్తారని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా చెప్తాను. నిక్కచ్చైన పోలీసు ఫ్యామిలీ నుంచి వచ్చారనే నిక్కచ్చమైనటువంటి సమాధానమే చెప్తారని అనుకుంటున్నా. ఖచ్చితంగా, ఎందుకంటే నేను కూడా బాధితుడిని కదా అనేక సందర్భాల్లో. ఓకే, ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు మరి ఆ సందర్భంగా మరి ఒంగోలులో ఒక ఇన్సిడెంట్లో మరి పోలీసులు ఒక కార్పొరేటర్స్ లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ ఇద్దరి మీద దాడి చేస్తూ ఉంటే మరి నేను వెళ్ళి అడ్డుకున్నందుకు నా మీద కేసులు పెట్టడం జరిగింది. ఏమైంది, కేసులు పోలీసులు పెట్టి కేసులు నిలవండి, కేసులు ఇవన్నీ ఏదో నిలబడి శిక్షలు పడతాయి అనేటువంటిది జరిగే పని కాదు. మద్యం స్కామ్ లో పాపం ఈరోజు మిథున్ రెడ్డి గారు బెయిల్ పైన వచ్చారు. ఎంతమంది ఇప్పటికే చాలా మంది, చెవిరెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పార్టీ నాయకులు. అదే కేసులు నిలబడవన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మద్యం స్కామ్ కూడా అంతేనా? కాకపోతే ఏంటంటే మద్యం స్కామ్ అంతేనా? ప్రతి ఒక్క కేసు అంతే సార్. ఇప్పుడు పెట్టిన కేసులోనే అంతే. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నా మీద ఒక కేసు పెట్టారు పోలీసులు. అప్పుడు 8 సంవత్సరాలు కోర్టుకు తిరిగాను, కొట్టేసింది కోర్టు చివరిలో. ఈ 8 సంవత్సరాలు కోర్టుకు తిరగడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటాం మేము. కాబట్టి ఇలాంటి కేసులు చాలా తిరిగాము కోర్టులకి. ఇలాంటివన్నీ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఇక పచ్చ చొక్కాలు వేసుకొని కూర్చొని పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ ఉన్నారు. ఇప్పుడు భారత రాజ్యాంగం లేదా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఒకప్పుడు మరి అంతో ఇంతో కొంత ఫేవర్ చేసేటువంటి వాళ్ళని చూసాం, కానీ ఇప్పుడు అసలు పూర్తి స్థాయిలో లొంగిపోయి పూర్తి స్థాయిలో ఇక బానిసల్లాగనో కట్టు బానిసల్లాగనో ఈ అధికార పార్టీ నాయకులకి పనిచేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కేసులు, 1, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అంటే చివరికి ఏ స్థాయికి వచ్చింది, కోర్టు చికాకు పుట్టేసి కోర్టుకి జరిగినటువంటి సంఘటనల మీద మరి కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి సిబిఐకి ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ పోలీస్ వ్యవస్థ ఏ స్థాయిలో వ్యవహరిస్తుందో, ఏ స్థాయిలో పనిచేస్తుందో కూడా చూస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసాం కదా నిన్న మరి హైకోర్టు ఉద్యోగి లక్ష్మీనారాయణ మీద జరిగినటువంటి దాడి. మరి దాంట్లో ఆయన కారులో మరి హైకోర్టుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఫైల్స్ కూడా తీసుకెళ్లి మరి కోర్టులో సబ్మిట్ చేయాల్సినటువంటి ఫైల్స్ ని కూడా తీసుకెళ్ళనీయకుండా మరి ఆ మాకు ఫైల్స్ ఉన్నాయని చెప్తే జడ్జి ఫోన్ చేస్తాడులే అని. అంటే న్యాయ వ్యవస్థ మీద, జడ్జీల మీద ఈ పోలీస్ వ్యవస్థకి మరి కొందరు ఏ విధంగా గౌరవిస్తున్నారో, ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూస్తే తెలుస్తా ఉంది. మరి చివరికి మరి ఉద్యోగి అని చెప్పిన తర్వాత కూడా ఫైల్స్ ఉన్నాయి, జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్తున్నాను, వాళ్ళు ఈ రాత్రికి చదువుకోవాలి, రేపు పొద్దున ఆ కేసు పైన విచారణ ఉంటుందని చెప్పినా కూడా ఒక సిఐ వచ్చి చెంపలు పగలగొట్టి స్టేషన్కి తీసుకెళ్ళి మీ జడ్జిలు ఫోన్ చేస్తారులే అని ధైర్యంగా అనగలిగారంటే ఎక్కడి నుంచి వస్తోంది వీళ్ళకి ధైర్యం? ఇది చాలా కీలకమైన పాయింట్. ఏదో కొట్టేశారు, చంపలు వాయించేశారు కాదు, ఎక్కడో ఒక ధైర్యం అనేది ఎవరో ఒకరు ఇస్తూ ఉండాలి కదా. మనం తప్పులు చేస్తున్నా సరే ఈ కోర్టులు కూడా మనల్ని ప్రశ్నించలేవనేటటువంటి ఒక ధైర్యం వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈశ్వర్ గారు వీళ్ళ ధైర్యం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో రెడ్ బుక్ అనేటువంటిది అన్ని వీళ్ళు పెట్టారు. ఆ రెడ్ బుక్ వాళ్ళు దాన్ని అమలు పరుస్తూ ఉన్నారు వీళ్ళు. మరి ఒక ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో, ఏదైతే మరి ఈరోజు అడ్డగోలుగా పరిపాలన సాగిస్తూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, సామాన్యుల మీద, పెద్ద నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా వేధిస్తున్నారో అనేటువంటి అంశాన్ని మరి వాళ్ళు పోలీస్ వ్యవస్థ కూడా మరి అవన్నీ చూస్తూ ఉన్నారు కదా. దానికి అనుగుణంగానే కింద స్థాయి ఉన్నటువంటి నాయకుల మీద, కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద ఏంటి కేసులు ఉన్నది. వ్యవస్థీకృత నేరం అంటే మరి అనేటువంటి ఆ కేసు అనేటువంటి సోషల్ యాక్టివిస్ట్ మీద ఎలా పెడతారని కోర్టు కూడా ఇది ఎలా అవుతుందో ఆ నేరం అనేటువంటి కూడా అడుగుతా ఉంది. మీరు ఒకసారి కానీ
చూస్తే చూడండి Yes. వీళ్ళు ఇప్పుడు 2025 నుంచి మరి 6/1/2025లో కోట్ల కన్నా ఎక్కువ అనుకుంటున్నారు అని ఒక కామెంట్ చేయడం జరిగింది. అవును. మరొక పక్క చూస్తే 18/2/25లో మరి లోపల వేయడం మినహా మీరేం చేస్తున్నారు? తీసుకొచ్చి అరెస్ట్ చేయడం తప్పితే మీరు ఏం చేస్తున్నారు? అంతకు మించి పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని కోర్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ తప్పులు చేసిన వాళ్ళు ఆ కొందరు, అందరూ కాదు, ఆ కొందరు తప్పులు చేసిన వాళ్ళు మాత్రమే, అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు రేపు సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చొని ఉన్నా తీసుకొచ్చి లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడతామని అన్నారు. న్యాయస్థానాలలో నిలబెడతాం, వాళ్ళకి శిక్షలు వేస్తామన్నారు. చేస్తారా? అవన్నీ సాధ్యమయ్యే పని? దాదాపు ఈ 1.5 సంవత్సరం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా నిశితంగా పరిశీలిస్తా ఉన్నాం, ఓర్చుకొని కూడా భరించి కూడా మరి దాన్ని అలా చూస్తూ ఉన్నాం. కానీ రాను 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 మితిమీరిపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి ఏదైతే వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారో దానికి ధీటుగా డిజిటల్ బుక్ను పెట్టాల్సిన పరిస్థితులు అనివార్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడినాయి. కేవలం ఎవరైతే అక్రమాలు చేస్తారో, అన్యాయాలు చేస్తారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెడతారో, లేదంటే హింసిస్తారో, లేదైతే ఎవరైతే ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారో, ఎవరైతే ఈరోజు మరి రాష్ట్రాన్ని మరి కుక్కలు జింపిన విస్తరలాగా చేసి వీళ్ళు దోచుకు తింటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఖచ్చితంగా డిజిటల్ బుక్ లో వస్తాయి. వాళ్ళ మీద ఖచ్చితంగా 100% ఆల్రెడీ వచ్చేసినాయి. పేర్లు రాయడం కూడా జరుగుతూ ఉంది, వాటిలో ఎంటర్ అయిన పేర్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళీ 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 100% అవుతారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ సప్త సముద్రాలు అవుతున్నా కూడా తీసుకొచ్చేసి చట్టం ముందు నిలబెట్టేందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క డిజిటల్ బుక్ అనేటువంటి ప్రవేశపెట్టింది అనేటువంటి చెప్పగలరు.